కూటమి ప్రభుత్వం మా అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు అనుభవంతో బాగానే చేస్తున్నాడు, అన్ని విధాల చేస్తున్నాడు. కానీ కింద స్థాయి ఎమ్మెల్యేల్లో కొంతమంది సరిగా పార్టీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ కొంతమంది పడుచుకోవట్లేదు. దాంట్లో యాంటీ వస్తుంది. ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయటంలో చాలా విఫలమయ్యారని నేను అనుకుంటున్నాను. ఎమ్మెల్యేలు కనీసం పత్తిపాడు ఎమ్మెల్యే, గుంటూరు 1 ఎమ్మెల్యే, కొంతమంది ఎమ్మెల్యేలు చాలా ఒక రకంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్త పోయినా లేక ఏదైనా పనుల మీద పోయినా కూడా వాటిని కనీసం రిస్క్ చేసుకొని దాన్ని ఏంటి అనేది తప్పక, నాకేంటి ఆదాయం అనేటువంటి వనరులు తప్పక ప్రజలకి కార్యకర్తలకి పనిచేద్దామని కొంతమంది ఎమ్మెల్యేలకు లేదు. పరిపాలన బాబు గారు బాగుంది, లోకేష్ బాగుంది, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కింద వచ్చేవరకు ఎంఆర్ఓల్లో కానీ ఆఫీసర్స్ కానీ ఎవరు కూడా సరైన మార్గంలో నడవట్లేదు. భూములు జగన్ గవర్నమెంట్లో భూములు వీళ్ళకి వాళ్ళకి వేసాడు. చంద్రబాబు అవన్నీ రివోపింగ్ చేసి చేయమని చెప్తే వీళ్ళు ఇంతవరకు రీసర్వే వచ్చి అవి సరిచేయాల యథాపకంగానే ఉన్నాయి. ఇప్పుడు నాదే పొలం ఉంది 5 ఎకరాలు, 6 ఎకరాలు తీసి ఇంకొకటి దాంట్లో వేసాడు. నేను 10 సార్లు గ్రీవెన్స్లో కానీ కలెక్టర్ మీటింగుల్లో కానీ ఎక్కడ పెట్టినా సరే ఆ అప్లికేషన్ పోయిన తర్వాత దానికి స్పందన రెస్పాండ్ ఇవ్వట్లా. సర్వేర్లు కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడికి వస్తున్నారు, కలెక్టర్ ఆఫీసులో తీసుకుంటున్నారు అర్జీ, అడిగి పోయిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి తిరిగి మా కాళ్ళు పోతున్నాయి. యథాపకారం అయిపోయింది. జగన్ చేసిన తప్పును నువ్వు సత్య చేసిన బాధ్యత మీ ప్రభుత్వం పైన ఉంది కదా. నేను చేస్తాను, అవన్నీ నెరవేరుస్తాను, మీ భూములు స్టాండర్డ్గా ఎన్నాళ్ళైనా సరే మీ పేరుతో ఉంటాయని చెప్పారు కదా. మరి ఆ అమలేది పావలవలా. ఆ పాత జగన్ గవర్నమెంట్లో టైపులోనే పాస్ పుస్తకాలు మళ్ళీ పంపిస్తున్నారు. మేము ఆపమని అర్జీలు ఇచ్చాం. అయ్యా మాది పొలం సరిచేసి మళ్ళీ మాకు అడంగుల్లో ఎక్కించి మా పాస్ పుస్తకాలు ఇవ్వండి, మా క్రాప్ లోన్లు పనికొస్తాయి అంటే అది ఊసి లేనేలేదు. పత్తిపాడు ఏరియాలో ఎంఆర్ఓ కానీ ఎమ్మెల్యే కానీ ఎటువంటి పరిస్థితుల్లో స్పందన లేదు, పనిచేయట్లేదు. నాకు అభిప్రాయం వస్తున్నాయి. పోతే కలవట్ల రేపు రండి అంటాడు. ఒక రైతు వారిగా ఒక ఊరు నుంచి బండి వేసుకొని వచ్చి ఆడ నుంచి ఇక్కడికి వచ్చి టౌన్కి వచ్చి రోజుల తరబడి నిలబడాలంటే ఏమవుద్దండి? ఆఫీసర్లలో చలనం లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి అస్తవ్యస్తంగా ఉంది. రెవెన్యూ శాఖ మినిస్టర్ గారు తలుచుకొని దీని మీద సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆఫీసర్లని భూమి మీదకు పంపించి అద్దులు కొలతలేసి డాక్యుమెంట్ ప్రకారం సరిచేయమని మేము కోరుతూ ఉన్నాం. మా పొలాన్ని మాకు ఇవ్వమంటున్నాం. మా డాక్యుమెంట్ ప్రకారమే 30 ఏళ్ల నుంచి కొనుక్కున్న పొలం 6 ఎకరా తగ్గింది. ఎంత ఆవేదన చెప్పినా 5 నెలల నుంచి నేను తిరుగుతున్నాను. లోకేష్కి కూడా లెటర్ పెట్టి వచ్చాను. చేస్తాం ఇదే సంగతులు. ఉపయోగం ఏముందండి? జగన్ గవర్నమెంట్ చేసిన తప్పులు మేము సరిదిద్దామంటే కదా మీ కోర్టులు వేసింది. ఆ విధానంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆఫీసర్లకు ఇస్తే మాకు 6 ఎకరా పొలము 15 లక్షలు నష్టపోతాం కదా. అడంగుల్లో లేదు కదా. మేము ఏదైనా మా పిల్లల పిల్లలకు రాసుకోవాలంటే 6 ఎకరా తగ్గించి రాసుకోవాల్సి వస్తుంది కదా. వాడు ఎక్కువ వచ్చినోడే మెలకొని ఉన్నాడు, తక్కువ వచ్చినోడేం తిరుగుతున్నాం. వాడు డాక్యుమెంట్ పరిశీలన చేసి చేయకుండా పోయారు జగన్ గవర్నమెంట్లో. వాడు ఏదో చేసుకుంటాం మా దాంట్లోకి జరిగాడు. అది జరిగితే వాడిది అవుద్ది పొలం ఎట్లా అవుద్ది? డాక్యుమెంట్ చూసుకొని పరిశీలన చేసి ఆ డాక్యుమెంట్ ప్రకారం లింకులు కూడా చూసుకో, 30 ఏళ్ళ లింకులు చూసుకో. ఆ లింకుల ప్రకారం మాకు ఎక్కించమని మేము కోరుతున్నాం. ఎక్కడ స్పందన లేదు. బాబు గారు వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కింద స్థాయిలో జరగట్లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అస్తమానంగా ఉంది. ప్రతిదీ డబ్బులు. జగన్ గవర్నమెంట్ కన్నా అవినీతి పెరిగిపోయింది. చచ్చిపోతున్నాం తిరిగి. అమరావతి బేస్గా చాలా చక్కగా పనులు చేస్తున్నారు. రోడ్లు కానివ్వండి అన్నీ కూడా డెవలప్మెంట్స్ బాగున్నాయి. రెండోది ఇతర దేశాల నుంచి కూడా అన్నీ కూడా మనం వ్యాపార సంస్థలు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఏ రూపేణైనా సరే వైజాగ్ కానివ్వండి, రాజధాని కానివ్వండి, అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంది. చాలా దాంట్లో చిన్న లోపాలు ఉన్నాయి, అవి ఉంటాయి. మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని వరకు బేస్. నెక్స్ట్ 5 ఏళ్ళు ఇతను వస్తే పోలవరము, రాజధాని,
పులిసింతల ఇవన్నీ కూడా అనుసంధానం చేసి వాటర్ వస్తే రైతులు శ్రేయస్కరంగా ఉంటారు. నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఇతను రావాలా. చాలా గవర్నమెంట్ ప్రిన్సిపల్గా రాజధాని పూర్తవుద్ది, పోలవరం పూర్తవుద్ది, అన్ని ప్రాజెక్టులు పూర్తి అయిపోతాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా నిధులు ఇస్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ మనతో సహాయ సహకారాలు అవసరం కాబట్టి మనకు నిధులు ఇస్తుంది. 94 2004 2009లో ఇవ్వలేదు. ఇప్పుడు మనతో చాలా వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి నిధులు ఇస్తున్నారు. ఆ నిధులను దుర్వినియోగం చేసుకొని చాలా గవర్నమెంట్ బేసిక్గా తీసుకొస్తుంది, జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కింద స్థాయి ఆఫీసర్లే పనిచేయట్లేదు. అది ఒక్కట ప్రాబ్లం తప్పక రాజధాని బేస్గా ఉంది. రాజధాని విషయంలో చెప్పాల్సిన పనే లేదు. చంద్రబాబు పరిపాలన బాగుందా, జగన్ పరిపాలన బాగుందా? చంద్రబాబు పరిపాలన బాగుంది. అంత కూటమి పరిపాలన బాగుంది. దేనివల్ల ప్రజలు బాగుండాలా, మనోభావం తెలుసుకోవాలి, చక్కగా బతకాలి. అది అమరావతి పనులపై మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది, మంచిగానే ఉంది. అంతా బాగా రావాలి కోరుకోవాలి అనుకుంటున్నాం. చక్కగా అందరూ బాగుండాలి, చక్కగా ఉండాలి అని కోరుకుంటున్నాం. ఓకే అన్న, బాగానే ఉంది ప్రభుత్వం. కాకపోతే మధ్యలో ఏంటంటే రాజధాని బాగా చేస్తున్నారు. కాకపోతే మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే బాగుంటుంది. మళ్ళీ ప్రభుత్వం మారిందంటే మళ్ళీ అస్తవ్యస్తం అయిపోతూ ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా 2 ప్రభుత్వాలు బాగానే పరిపాలన చేశాయి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రాజధాని డెవలప్ చేస్తూ బాగానే డెవలప్ చేస్తుంది. అలాగే జగన్ గారి ప్రభుత్వంలో కూడా ప్రజలందరికీ మేలు జరిగింది. అలాగే ప్రజలకి ఎస్టీ వాళ్ళందరికీ కూడా బాగానే జరిగింది. ఇప్పుడు రాజధాని రోడ్లు అవన్నీ బాగానే డెవలప్ చేస్తున్నారు. 2 ప్రభుత్వాలు బాగానే ఉంది. 2 ప్రభుత్వాలు పరిపాలన బాగానే ఉందండి. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా అన్ని మంచి పనులే చేశారు. ఇల్లు డెవలప్ చేశారు, స్థలాలు ఇచ్చారు పేదలకి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా రాజధానిని బాగా డెవలప్ చేస్తుంది. అలాగే యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇంకొద్దిగా బాగా ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అలాగే హాస్పిటల్ అవన్నీ కొద్దిగా మెరుగుపరచు, పేదలను కూడా అలా కొద్దిగా ఒక వేలో చూసుకుంటా ఉంటే నిరుద్యోగులు మెయిన్ ఉద్యోగాల కోసం యువత ఎంతోమంది బాగా కష్టపడుతున్నారు. అలాంటి యువతకు ఏదో ఒక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? శిక్ష అమలు పూర్తిగా జరగలేదు, జరగాల్సి ఉంది. ఎప్పుడు చేస్తారో తెలియదు. మరి అది విధవరాళ్ళు పింఛన్లు చాలామంది ఉన్నారు జిల్లాలో లెవెల్లో. చంద్రబాబు గారు జనసేన నాయకులు కలుసుకొని ఆ పింఛన్లు అందరికి సమగ్రంగా పంచితే న్యాయం జరిగినట్టు ఈ 2 ఏళ్ల పాలనకి. చంద్రబాబు పరిపాలన బాగుందా, జగన్ పరిపాలన బాగుందా? చంద్రబాబు పరిపాలనే బాగుంది. ఎక్కడికక్కడ డిజిటల్ చూపించడం నెంబర్ 1. అమరావతి పనులపై మీ అభిప్రాయం ఏంటి? అమరావతి పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు, కానీ మేము క్యాబ్ డ్రైవర్ని. నేను ఏ రోడ్డు చూసినా గుంతలు కానీ కనపడుతుంది. నేను ఎన్నప్పుడల్లా పెదవి కానీ తుళ్ళూరు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి ఇంకా జరగాల్సి ఉంది. వైసీపీ ప్రతినిధులు సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? అంత స్థాయి కాదు నాది, నాయకులే తెలుసుకోవాలి. కుటుంబ ప్రభుత్వం పరిపాలన బాగానే ఉంది మాకు. అది సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారు. అంటే ప్రస్తుతానికైతే అప్పులు ఉన్నాయి కాబట్టి అవన్నీ సంపద సృష్టించి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని ప్రభుత్వం యొక్క లక్షణం. అది సూపర్ 6 పథకాలపై మీ అభిప్రాయం? సూపర్ 6 పథకాలు వచ్చేదానికి ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ప్రజల్లో మంచి స్పందన ఉంది. అది మంచి స్పందన ఉంది ప్రజల్లో. అంటే సూపర్ 6 సూపర్ హిట్ అయింది, అంతవరకు గ్యారంటీ. అది ఇంకా వైసీపీ వాళ్ళు మాత్రం దాని మీద బురద చల్లడం మాత్రం మానుకోవట్లేదు. అమరావతి పనులపై మీ అభిప్రాయం? అమరావతి గత 5 ఏళ్ళలో వైసీపీ కాలంలో 5 ఏళ్లలో దాన్ని శ్మశానమే చేశాడు. ఇప్పుడు ప్రజలే చూస్తున్నారు. దాంట్లో యొక్క పనులు మొదలుపెట్టి అంచెలంచెలుగా రోడ్లు కానీ కన్స్ట్రక్షన్లు మొదలుపెట్టి చేస్తున్నారు. అది ప్రజలే చూస్తున్నారు. మేము ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చినా కూడా ప్రజలకు తెలుసు కాబట్టి అది ఎలా డెవలప్ అవుతుందనేది ప్రజలకు తెలుసు. ఏమీ లేదండి, 6 అన్నారు. ఏం చెప్తా, సూపర్ 6 గ్యారెంటీలు అన్నారు, అవన్నీ మంట కలిపేశారు. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ముందు పిల్లలకి ఉచిత బస్సు ఇట్లాంటివి ఏమైనా ఉంటే చేయమనండి, కాలేజీ వాళ్ళకి స్టూడెంట్లకి. ఇది తీసేసి
ఆ పిల్లలకి రీఎంబర్స్మెంట్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవి సక్రమంగా ఏమనండి అదే చాలు. ఆరోగ్యశ్రీలు లేవు, ఏమీ లేవు. కూటమి ప్రభుత్వం అనేసి ఏదేదో అంటున్నారు కానీ అంత బూటకం. చంద్రబాబు పరిపాలన బాగుందా, జగన్ పరిపాలన బాగుందా? జగన్ పరిపాలన బాగుందండి. పేదవాడికి జగన్ పరిపాలన బాగుందండి. అమరావతి పనులపై మీ అభిప్రాయం? ఏ శరవేగం జరుగుతున్నాయి, తప్పవు జరగటం అంతే. వైసీపీ ప్రతినిధులు సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? సూపర్ 6 అటర్ ఫ్లాపేనండి. అమరావతి పనులపై మీ అభిప్రాయం? మంచి అభిప్రాయం, బాగానే చేస్తారు. అది పురోగతి ఎక్కిద్దని మంచి ఇది ఉంది. అంటే రాష్ట్రానికి ఆ రాజధాని లేదు కాబట్టి అటువంటి రాజధాని ఉండటం మంచిదే కదా, అందువల్ల చేస్తున్నారు బాగానే. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనపై మీ అభిప్రాయం? పర్వాలేదు, వాళ్ళు కూడా పర్వాలేదు. శాంతి భద్రత కానీ ఏదైనా పర్వాలేదు, లాక్కొస్తున్నారు. కూటమి మీద బాగానే ఉంది. మన నిత్యావసర సరుకులు కానీ కరెంటు కానీ ఇవన్నీ మొత్తం బాగానే ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు సక్రమంగా చూస్తున్నారు. ఏదైనా మరి గవర్నమెంట్ ఆఫీసులో కానీ ఏదైనా సరే మంచి అభిప్రాయం, పర్వాలేదు బాగానే లాక్కొస్తున్నారు. ఇక ముందు ఇంకా చేస్తే బాగానే ఉంటుంది. అది చంద్రబాబు పరిపాలన బాగుందా, జగన్ పరిపాలన బాగుందా? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది. జగన్ పరిపాలన ఆ విధానం వేరు, కొంత మార్పు వచ్చింది. అందువలన జనం కూడా మరి మార్పు అంటే నేను చెప్పిన జనం మార్చేశారు కదా. ఇప్పుడు 175 నియోజకవర్గాలు ఆయనకి 11 ఇచ్చారు. మరి జనం మార్పు ఉండబట్టే కదా వేశారు ఆయనకి. అందువలన చంద్రబాబు నాయుడు ఇప్పుడు గెలిచారు కదా, 2 సంవత్సరాలు అయింది. ఆయన కూడా బాగానే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈయన చంద్రబాబు నాయుడు ఇంకా పథకాలు ఇస్తా ఉన్నాడు. ఆడవాళ్ళకి 1500 ఏంది అదొకటి, అవి ఇస్తారని ఇల్లు ఇస్తానన్నాడు. అవి కొన్ని వాగ్దానాలు చేశాడు, ఆయన నెరవేరుస్తారని జనం ఎదురు చూస్తున్నారు. అది తగ్గిపోయి పింఛన్లు ఇస్తున్నారు, బాగానే ఇళ్ళకి వచ్చిస్తున్నారు పింఛన్లు. మరి కంట్రోల్ బియ్యం ఇస్తున్నారు, ఏం పర్వాలేదు బాగానే చేస్తున్నారు. ఏమి తల్లికి 100 అన్నాడు, అవి ఏది ఇస్తున్నారు. బస్సు ప్రయాణం అన్నారు. ఏదో వాళ్ళ ఇదిలో ఇది వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ఆయన చేసిన దాంట్లో ఆయన చేశాడు. వీళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఈయన చేయాల్సింది ఈయన చేస్తున్నారు. పర్వాలేదు బాగానే ఉందిలే, మనం ఇబ్బంది పెట్టేది అన్నట్టుగా ఏం లేదు. అది కూటమి. జగన్ పరిపాలన బాగుందా? చంద్రబాబు పరిపాలన బాగుందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా బాగానే ఉంది. బాగా ఉందని చెప్పలేము కానీ బాగుంది. అమరావతి పరిపాలన నెంబర్ 1గా జరుగుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే కానీ అర్థం కాదు జరుగుతుంది లేదు. అందరూ ఏంటంటే అక్కడికి ఏందో జరుగుతుంది అనుకుంటున్నారు, కానీ చూస్తే మాత్రం అందరూ జరుగుతుందనే చెబుతారు. చూడని వాళ్ళే మాత్రం జరగట్లేదు అంటారు. అక్కడికి వెళ్ళి ఒకసారి చూసి వస్తే అమరావతి ఏందనేది తెలిసింది. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలపై మీ అభిప్రాయం? బాగానే అమలు చేస్తున్నారు. ఒక 50 years ఫంక్షన్ అనేది కొద్దిగా ఆగింది. కొద్దిగా ఆర్థిక పరిస్థితులు కూడా మనం గమనించాలి. అది కూడా బహుశా రేపు స్థానిక సంస్థల ఎన్నికల ముందు అది కూడా నెరవేరుస్తారని అనుకుంటున్నా. అది దానికి నెరవేర్చుకోవడానికి కారణం ఆర్థిక సమస్యలేనని మనం అర్థం చేసుకోవాలి. వైసీపీ ప్రతినిధులు సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? ఇప్పుడు తల్లికి 100 తెలుస్తుందిగా. అటర్ ఫ్లాప్ హిట్టో సూపర్ హిట్టో. తల్లికి 100 అమ్మఒడి రెండింటికి కంపేర్ చేసుకుంటే ఫ్లాపా హిట్టా సూపర్ హిట్ అనేది తెలిసిపోతుందిగా. అది తల్లికి 100 ఒకటి, ఇది అమ్మఒడికి ఒకటి, తల్లికి 100 ఎంతమంది ఉంటే అంతమంది. మరి ఇది హిట్టో సూపర్ హిట్టో ఫ్లాపో మరి జనాలు అర్థం చేసుకోవాలి. అది అంటే ఒక మనిషికి ఒక నచ్చరు. అన్నీ ఒకటి తప్పు ఒకటి రైట్ చెప్పలేము. ఎవరు నచ్చిన వాళ్ళు చెప్తారు. కాకపోతే కొద్దిగా వాళ్ళు చెప్పండి చేయట్లేదు. కూటమి ప్రభుత్వం చెప్పండి చేయట్లేదు. కొంచెం బాగా వెనకబడింది, బాగా వెనకబడింది. తర్వాత అంటే పనుల మాటలకి పనులకు చాలా తేడా ఉంది. ఏం పని చేయట్లేదు. అంటే లాండ్ ఆర్డర్ ప్రకారం విప్లవమైంది. టోటల్గా కొన్ని చెప్పినట్టు చేయకుండా చేస్తాను, పేపర్కి ఇస్తాను కానీ పనులు అవ్వట్లేదు. ఎక్కువ లేట్ అయింది, బాగా లేట్. అమరావతి పనులపై మీ అభిప్రాయం? అది మహాసముద్రం. అది చేయాలంటే చాలా కష్టం. డబ్బుతో కూడిన పని, టైం పడుతుంది. ఆ డబ్బంతా 3 రోజులు పని అవుతుంది. అది మనం కొండలో వెలుగుమట్టినట్టే.
అది చాలా వేస్ట్ అయిపోద్ది టైం తీసుకుంటుంది. అది అట్లా కాకుండా ఇంకోసారి కొట్టుకుంటే బాగుండేది. చక్కటి పొలాలు నాశనం చేసి కొట్టుకోవడం చాలా వేస్ట్ పని. అది శ్రీకృష్ణ కమిటీ చెప్పింది వద్దని, దాన్ని తుంగ దొక్కేసి అది చేయటం కట్టడం అంటే అదొక నియంత్రణ. అంటే మా మాట చెల్లాలన్న మాట ఇద్దానం, కానీ అది కరెక్ట్ కాదు. వాస్తవంగా రైతులు పట్టుకొట్టినట్టే. డబ్బు అన్నం పెడదుగా, భూమి ఉంటే అన్నం పెడుతుంది. ఓకేనా, అది వాళ్ళు అది దానివల్ల చాలా ప్రాబ్లం ఉంది. చంద్రబాబు పరిపాలన బాగుందా, జగన్ పరిపాలన బాగుందా? అది ఎవరి పేరు వాళ్ళది. ఒక వ్యక్తి ఒక నచ్చుతో ఒక నచ్చదు, అది మనం చెప్పలేదు. కొద్దిగా ఎనబడ్డారు ఈ టీడీ ప్రభుత్వం వాళ్ళు, మాటలకి పనులకు వెళ్తారు ఎవరు, అది వాస్తవం. చంద్రబాబు పరిపాలన బాగుందా, జగన్ పరిపాలన బాగుందా? చంద్రబాబు నాయుడు గారిదే బాగుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్, ఐటీ కంపెనీస్ కానీ అబ్నార్మల్గా డెవలప్ అవుతుంది. ప్రీవియస్ రోడ్స్ లేవు. ప్రజెంట్ రోడ్స్ కండిషన్స్ ఈజ్ వెరీ గుడ్. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనపై మీ అభిప్రాయం? ఇద్దరు కలిసి ఉండటం వల్ల ఒక రకంగా బెనిఫిషియరీ. బట్ ఇక్కడ క్యాస్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కమ్యూనిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ పబ్లిక్ ఈజ్ ఇంపార్టెంట్. అవేర్నెస్ ఈజ్ వెరీ ఫుల్, వెరీ నైస్. అమరావతి పనులపై మీ అభిప్రాయం? ప్రీవియస్ కానీ ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. బై వోకల్ ఐఎమ్ మార్కెటింగ్ పర్సన్, ఐఎమ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలపై మీ అభిప్రాయం? వాటి మీద నాకు యాక్చువల్గా బై పేపర్ నాలెడ్జ్ ఆర్ పబ్లిక్ వాయిస్ ఈజ్ 60% ఈజ్ సక్సెస్డ్. లెఫ్ట్ ఆఫ్ 40 వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ విల్ బి ఇన్ ప్రోగ్రెస్. వైసీపీ ప్రతినిధులు సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? ముందు వాళ్ళు అటర్ ఫ్లాప్ అనే ముందు వాళ్ళు చేసిన వీడియోలు కానీ, పోస్టెడ్ కామెంట్స్ కానివ్వండి, యూట్యూబ్లో వచ్చినవి కానివ్వండి, అవి చెక్ చేసుకోమనండి, బెటర్. చంద్రబాబు పరిపాలనే బాగుంది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలనపై మీ అభిప్రాయం? అంటే అనుకున్నంత రీతిలో వాడు ముందుకు పోకపోయినప్పటికీ యావరేజ్గా బాగానే ఉంది. అంటే సూపర్ 6 పథకాలకి నాకు ఎలిజిబిలిటీ లేదు. ఎలిజిబిలిటీ వాళ్ళకి కొంతమందికి వస్తాయంటున్నారు, ఇంకా కొంతమందికి రాలేదంటున్నారు. అంటే మిశ్రమ స్పందనగా ఉంది దాని గురించి. అమరావతి పనులపై మీ అభిప్రాయం? బాగా చురుగ్గా సాగుతున్నాయి. వైసీపీ ప్రతినిధులు సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? మామూలు రొటీన్గా చేసేటప్పుడు అంటూనే ఉంటారు ఫ్లాప్ అని చెప్పని, బట్ పర్ఫార్మెన్స్ చూస్తే తెలుస్తుంది అక్కడ జరుగుతున్న మాట వాస్తవమే. చంద్రబాబు పరిపాలన బాగుందా, జగన్ పరిపాలన బాగుందా? ఇప్పుడు ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు తింటున్నారే తప్ప ప్రజలకు మేలు జరిగింది ఏం లేదు. 2 అగ్రకులాలే. నువ్వు ఉన్నప్పుడు నువ్వు తిను, నేనున్నప్పుడు నేను తింటా. ఆయన అప్పు చేశాడు అన్నాడు, అంతకన్నా అప్పు చేసి మళ్ళా నేనేమో వృద్ధి చేస్తున్నా అంటే అది కరెక్ట్ కాదు. అప్పు చేసి నువ్వు వృద్ధి చేసేది ఏది కరెక్ట్ కాదు. అంటే నువ్వు దొంగ అంటే నీకన్నా పెద్ద దొంగ నేను అన్నట్టు ఉన్నాడు చంద్రబాబు, అంతకన్నా ఏం లేదు. పథకాలులో లోపభూయిష్టాలు ఉన్నాయి. అన్నీ ఉన్న వాళ్ళకు, వాళ్ళ కార్యకర్తల కోసమని, వాళ్ళకని వీళ్ళకని అన్నీ ఉన్నోళ్ళకే ఇచ్చుకుంటా. ఇప్పుడు పార్టీతో పని లేదు, కులంతో పని లేదు. నువ్వు ప్రకటించిన దాని ప్రకారం ఉన్నోళ్ళు లేనోళ్ళని చూసి సమానంగా ఇవ్వాల. నా పార్టీ కార్యకర్తలకే నేను ఇది చేసుకుంటానని ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా చేసుకుంటా, నువ్వే వేరు చేసుకుంటున్నావు. ఇప్పుడు మీకేం 100,000 ఎకరాలు చాలవు, మాకేమో ఉచ్చబోసుకునే అంత 48 గజాల స్థలాల మీరు ఇచ్చేది కార్మికులకి. వీళ్ళకి కూడా 3 సెంట్లు ఇవ్వమను, కట్టించమను. ఎవరు వెళ్తే అందరూ సక్రమంగా ఉండాలి, అది చేయమను. లేకపోతే నీకు నష్టమే. నువ్వు ఎంతకాలం ఉండవు, నీ కొడుకు నువ్వే వెళ్తావంటే వెళ్తావో లేదు, అది ప్రజలు నేర్చుకుంటారు మంచి చెడ్డ.